అండ్ ఈ గుడి లోపల ఫస్ట్ కడప ఇది. మీకు 2 కడపలు ఉంటాయి గుడి లోపలికి. ఈ పూల డెకరేషన్ చూడండి ఎంత బాగా అలంకారం చేశారో. మామిడాకుల తోరణాలు అలాగే బంతిపూల దండతో గుమ్మం కడప బయట డెకరేషన్ చేశారు. అండ్ లోపల కడప 2 కడపలు ఉన్నాయి. 2 కడపలలో డెకరేషన్ చేశారు పూలతో, బంతిపూలతో. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. దండ వేసి ఈరోజు ఎల్లో బోనాలు పూజ చేసి ఇక్కడ ఇంకొక విగ్రహం, 2 విగ్రహాలు ఉన్నాయి. ఇది ఎల్లమ్మ విగ్రహం. అండ్ పైన నాగేంద్రులు ఉన్నాయి చూడు. నాగేంద్రుల నోట్లే అవి బల్బుల్లాగా పెట్టి డెకరేట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పూజ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మేకలు కోసి పూజ చేశారు. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహాలకు కూడా పూజ చేస్తున్నారు. పూజ అయిపోయాక వచ్చాం మేము, దర్శనం చేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది మా దర్శనం కూడా. ఇది వీడియో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఎల్లమ్మ టెంపుల్ లోపల ఇంకో అమ్మవారి గుడి లాగా ఉంది. ఆ చిన్న గుడి ముందు ముగ్గులు కూడా వేశారు. అండ్ నేను ఇక్కడ చూస్తున్నాను అండ్ నేను మొక్కుతున్నాను. అండ్ ఇంకొకటి, ఆ చిన్న టెంపుల్ కి మామిడాకుల కొమ్మలు కట్టారు. చూడండి. అండ్ ఆ టెంపుల్ కి లైటింగ్ కూడా వేశారు. ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఆ లైటింగ్ డెకరేషన్ కూడా.